సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మన దగ్గర ఉంది ఆల్ న్యూ యమహా MT-15 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే దీని యొక్క కంప్లీట్ మీకు రైడ్ రివ్యూ షేర్ చేస్తాను. అలాగే ఈ బైక్ యొక్క కంప్లీట్ మైలేజ్ టెస్ట్ కూడా మనం చేయబోతున్నాము. అంటే ఈ బైక్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను. కాబట్టి వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో మైలేజ్ టెస్ట్ అనేది మనం చేయడానికి సో మనకి హెల్ప్ఫుల్గా అయితే ఏం పేరు రానా. సో రానా అయితే మనతో అయితే ఉన్నారు. సో ఛానల్ ఉందా నీకు యూట్యూబ్? పార్షియల్ గేమర్. సో మనోడు కూడా పార్షియల్ గేమర్ అని చెప్పేసి సో ఒక ఛానల్ అయితే ఉంది. సో కుదిరితే వెళ్ళి ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. సో మంచి టాలెంటెడ్ పర్సన్. సో ఇక లేచకుండా మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న మాత్రం ఇలాంటి వీడియోస్ అనేవి మీరు ఇంకా మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇక లేచకుండా మనం దీని యొక్క రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే దీంట్లో మనకి కొంచెం పెట్రోల్ అనేది అయితే ఉంది. సో పెట్రోల్ అనేది కంప్లీట్గా అవగొట్టేసిన తర్వాత మనం దీని యొక్క మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా ఎంత వస్తుంది అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఈ బైక్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అనేది కంప్లీట్గా ఒక పైప్ ద్వారా మొత్తం అయితే రిమూవ్ అయితే చేశాను. అప్రాక్సిమేట్లీ ఒక 2.5 లీటర్స్ అనేది ఈ బైక్ ట్యాంక్లో అయితే ఉంది. సో అది అంతా కూడా మొత్తం కంప్లీట్గా తీసిన తర్వాత నేను మళ్ళీ దీన్ని తీసుకుని బయటకి అయితే వేసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి ఇంకొంచెం పెట్రోల్ అనేది దీంట్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకి పైప్తో మొత్తం పెట్రోల్ అనేది రాదు కాబట్టి, సో ఇంకొంచెం పెట్రోల్ ఉండే అవకాశం ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని తీసుకుని రైడ్కి అయితే వచ్చాను. రైడ్కి వచ్చిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి మొత్తం బైక్ అయితే ఆగిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు. బైక్ అనేది ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి బైక్ అనేది బెండ్ చేసి అంటే ఒక సైడ్కి వాల్చి మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేశాను. అంటే మళ్ళీ బైక్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మనకి కార్నర్స్లో ఇంకా పెట్రోల్ అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి బెండ్ చేసి మళ్ళీ అయితే దీన్ని స్టార్ట్ అయితే చేశాను. స్టార్ట్ అయితే అయ్యింది. సో దీంట్లోనే పెట్రోల్తో ఇంకా మ్యాక్సిమం మనకి ఒక 500 to 1 కిలోమీటర్ వెళ్ళే అవకాశం అయితే ఉంది. అంతకు మించి అయితే వెళ్ళదు. సో ఈసారి బైక్ ఆగిందంటే మాత్రం మన దగ్గర ఉన్న ఫ్యూల్ అనేది వేసి మనం మళ్ళీ టెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. సో మీకు ఎందుకు ఎంత క్లారిటీగా చెప్తున్నానంటే ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ కూడా మీకు ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా మీకు రిజల్ట్ అనేది చూపించడం కోసం సో ఇంత యాక్యురేట్గా అయితే చేయాల్సి అయితే వస్తుంది. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇది BS6 వెహికల్. BS6 వెహికల్స్లో మైలేజ్ టెస్ట్ చేయాలంటే రెండు ఆప్షన్స్, ఒకటి ఫుల్ ట్యాంక్ అనేది చేయించాలి, రెండోది కంప్లీట్గా మనం ట్యాంక్లో ఉన్న పెట్రోల్ అనేది అవగొట్టాలి. రెండే ఆప్షన్స్. ఫుల్ ట్యాంక్ అని మనం ఎలాగో చేయించలేం కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ చూస్ అయితే చేసుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కంప్లీట్గా దీంట్లో ఫ్యూల్ అనేది తీసేయడం కూడా కరెక్ట్ అయితే కాదు. మనకి ఫ్యూల్ పంప్ అనేది పాడవుతుంది కాబట్టి సో మీరైతే మాత్రం ఎక్కువ ట్రై అయితే చేయొద్దు. నేను మైలేజ్ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి సో దానికోసం మాత్రమే ఆ ఫ్యూల్ అనేది కంప్లీట్ అవగొట్టడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి బైక్ కూడా అయితే కంప్లీట్గా ఆగిపోయింది. సో ఇక్కడ మనం ట్రిప్ అనేది 0 అయితే చేద్దాము. ట్రిప్ 1 0 చేసేసి మన దగ్గర ఉన్న పెట్రోల్ అనేది దీంట్లో అయితే వేద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ట్రిప్ 1 అయితే 0 అయితే చేసేసాను. ట్రిప్ 1 0 చేసేసి నా దగ్గర 1/2 లీటర్ పెట్రోల్ అనేది అయితే ఉంది. 1/2 లీటర్ పెట్రోల్ అనేది దీంట్లో అయితే వేసి సో ఇక మనం మైలేజ్ టెస్ట్ అనేది స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి అయితే పెట్రోల్ అనేది వేసాం కాబట్టి ఇక మనం రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. రైడ్ స్టార్ట్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీంట్లో నాకు ఎటువంటి ప్రోస్ అనిపించాయి, కాన్స్ ఏమనిపించాయి, ఎవ్రీథింగ్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను. సో ఒకవేళ మీరు రైడ్ రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ మీరు ఎగ్జాక్ట్గా మీకు దీని యొక్క మైలేజ్ కావాలనుకుంటే మాత్రం స్కిప్ చేసి లాస్ట్ 1 మినిట్కి అయితే వెళ్ళిపోండి. అక్కడ మీకు దీని యొక్క మైలేజ్ అనేది ఎగ్జాక్ట్గా మీకు అయితే తెలుస్తుంది. సో ఇక మనం రైడ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఈ బైక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ బైక్ అనేది ఇప్పటి వరకు 5000+ కిలోమీటర్స్ అయితే రైడ్ అయితే చేశారు కస్టమర్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ రీసెంట్గా అయితే కంప్లీట్ అయితే అయింది. సెకండ్ సర్వీసింగ్ ఇది తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రో ఎలిమెంట్స్ ఏమున్నాయో మాట్లాడుకుందాం. తర్వాత లాస్ట్ లో దీని యొక్క కాన్స్ అంటే మీకు నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో అవి కూడా మీకు తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రో ఎలిమెంట్ దీంట్లో దీని యొక్క డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. చాలా కాంపాక్ట్గా అయితే ఉంటుంది. సో పాకెట్ ఫ్రెండ్లీ బైక్ అని చెప్పొచ్చు. చాలా చిన్నగా అయితే ఉంటుంది. మీరు కార్నరింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే టర్న్ తీసుకునేటప్పుడు కానీ సో చాలా ఈజీగా టర్న్ అవుతుంది. చిన్న రోడ్స్లో కూడా మనకి చాలా ఈజీగా ఇది టర్న్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బైక్ ఎక్కగానే నాకు అనిపించింది ఏంటంటే దీని యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. వెయిట్ అనేది చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. జస్ట్ ఇది మనకి 141 kgs మాత్రమే దీని యొక్క వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఉన్న నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఇంజిన్ అని చెప్పొచ్చు, దీని యొక్క పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి 155cc సింగిల్ సిలిండర్ 4/4 వాల్వ్తో మనకి BS6 phase 2 కంప్లైంట్ లిక్విడ్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 18 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 14 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో అలాగే దీంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. జనరల్గా మనకి 150cc సెగ్మెంట్లో మనకి కేవలం మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో చూసుకుంటే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకి VVA టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. VVA అంటే మనకి వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్. సో ఇది ఎలా యూజ్
యూజ్ అవుతుందంటే మనకి ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు కూడా మనకి ఒక సేమ్ టెంపో అనేది మెయింటైన్ అవుతుంది. సో ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అయితే ఉండదు. మనం ఫస్ట్ గేర్లో డ్రైవ్ చేసినా, సెకండ్ గేర్లో డ్రైవ్ చేసినా, 6th గేర్లో డ్రైవ్ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా మనకి ల్యాగ్ అనేది లేకుండా ఈ VVA టెక్నాలజీ అయితే యూజ్ అవుతుంది. సో హయ్యర్ RPM దగ్గర అంటే మనకి 8000 9000 RPM అనేది క్రాస్ అయినప్పుడు ఇది మనకి బాగా అయితే యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో ఉన్న ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. సో ఈ ఫ్రేమ్ అనేది ఎక్కువగా మనకి హై అండ్ బైక్స్లోనే మాత్రం చూడడానికి అయితే ఉంటుంది. సో అలాంటిది మనకి 150cc సెగ్మెంట్లో ఉన్న MT-15 అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వకుండా ఈ డెల్టా బాక్స్ చాసిస్ అనేది యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 37mm USD ఫోక్స్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. USD అంటే మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి లింక్ టైప్ మనకి మోనోషాక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు కొంచెం ఆఫ్ రోడ్లో కూడా డ్రైవ్ అయితే చేసి చూసాను. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా స్మూత్ అయితే ఉంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 170mm అయితే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. సో పర్లేదు, ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఎక్కడ కూడా నాకు వైబ్రేషన్స్ అనేవి అనిపించలేదు. సో ఈవెన్ నేను 110 వరకు అయితే క్రాస్ అయితే చేశాను ఈ బైక్లో అయితే. సో ఎక్కడ కూడా నాకు ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి నేనైతే నోటీస్ చేయలేదు. సో ఇదొక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అసలు వైబ్రేషన్స్ అనేవి లేవని చెప్పొచ్చు ఈ బైక్లో అయితే. సో వైబ్రేషన్ టెస్ట్ కూడా నేను చేసి చూపిస్తాను మీకు. ఫర్దర్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో మీకు దీని యొక్క వైబ్రేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. అలాగే దీంట్లో ఉన్న నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 282mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో మనకి ABS అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 220mm డిస్క్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా మనకి ABS అయితే ఉంటుంది. అంటే మనకి ఈ బైక్ అనేది డ్యూయల్ ఛానల్ ABS తో మనకి రావడం అయితే జరుగుతుంది. బ్రేక్స్ కూడా మనకి చాలా ప్రాపర్గా చాలా యాక్యురేట్గా అయితే పడుతుందని చెప్పొచ్చు. సో దీనికి తోడు మళ్ళీ మనకి దీంట్లో TCS ఫీచర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో TCS అంటే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్రేక్ వేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది ఎక్స్ట్రా స్పిన్ అవ్వకుండా మనకి స్కిడ్ అవ్వకుండా ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే టైర్స్ కూడా మనకి మంచి టైర్స్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మంచి బ్రాడ్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫ్రంట్ సైడ్ మనకి 100/80 అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 140/70 అయితే ఉంటుంది. 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలావేస్తో మనకి రావడం అయితే జరుగుతుంది. సో టైర్స్ పరంగా కానీ లేకపోతే డిస్క్ బ్రేక్స్ పరంగా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చాలా యాక్యురేట్గా చాలా ప్రాపర్గా చాలా బాగా అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్లో ఉన్న మేజర్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే సో దీని యొక్క హెడ్ ల్యాంప్ అని చెప్పొచ్చు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అని చెప్పొచ్చు. సో ఈ డిజైన్ అయితే చూడొచ్చు మనకి చాలా అంటే చాలా ప్రీమియంగా చాలా యూనిక్గా అయితే తీసుకొచ్చారు. చాలా స్టైలిష్గా తీసుకొచ్చారు. సో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ బైక్ అనేది ఇంత సక్సెస్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ కూడా ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఒక చీతా అనేది మనకి 2 కళ్ళ చూసినట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఎంతమంది MT-15 లవర్స్ ఉన్నారో, ఎంతమంది ఈ యొక్క డిజైన్ కి లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అనేది మనకి కంప్లీట్ గా బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది మనకి దీంట్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. పైన కళ్ళు కనిపిస్తున్నాయి కదా, LED DRS అని చెప్పొచ్చు. సో అవి కూడా మనకి కంప్లీట్ గా LED తో సెటప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో చూడడానికి మాత్రం చాలా ప్రీమియం గా చాలా ఎక్సలెంట్ గా నెక్స్ట్ లెవెల్ లుకింగ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ నుంచి చూడటానికి అయితే ఉంటుంది. ఇక ఈ బైక్ లో ఉన్న ఫైనల్ ప్రో ఎలిమెంట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది కంప్లీట్ గా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో దట్టు ఏంటంటే మనకి ఇది కంప్లీట్ గా బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ప్లే స్టోర్ లో మనకి బైక్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఈ బైక్ కి కనెక్ట్ చేసుకున్నట్టు కనుక సో మీకు వచ్చే కాల్స్ కానీ SMS కానీ లేకపోతే మీ మొబైల్లో ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ కానీ సో అలాగే మనం లాస్ట్ టైం పార్కింగ్ అనేది ఎక్కడ చేసాము ఇలా అన్ని కూడా మనకి సో మనకి కనిపించడం మీద జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ సెటప్ వీడియో అనేది ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్లో ఉన్న మేజర్ మైనస్ పాయింట్స్ ఏమున్నాయో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఎటువంటి సెంటర్ స్టాండ్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేయట్లేదు. సో ఇది ఓన్లీ మనకి సైడ్ స్టాండ్తో మాత్రమే రావడం అయితే జరుగుతుంది. సో సైడ్ స్టాండ్ మనకి కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా అయితే ఉంది. బట్ ఇంట్లో మనకి ఇక్కడ సెంటర్ స్టాండ్ అనేది మిస్ అయితే అవుతుంది. ఇదొక కాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క సీట్ టైప్ అని చెప్పొచ్చు. సీట్ అనేది మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మనకి బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చునే సీట్ ఏదైతే ఉందో అది మనకి చాలా చిన్నగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు యూత్ అయితే మాత్రం మీరు 2 సైడ్స్ కూర్చుంటారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఫ్యామిలీకి తీసుకుంటే మాత్రం ఇది రికమెండ్ చేయదగ్గ బైక్ అయితే కాదు, ఫ్యామిలీ కోసం అయితే కాదు. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ కోసం తీసుకున్న 2 సైడ్స్ కూర్చుంటే ఓకే, కానీ సో 1 సైడ్ కూర్చుంటే మాత్రం ఇది కంఫర్ట్ అయితే ఉండదు. ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ లో అన్ని కూడా మనకి కంప్లీట్ గా ప్రీమియం గా అయితే డిజైన్ అయితే చేశారు. బట్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఇవి కూడా మనకి LED తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దీంట్లో పెట్రోల్ అనేది లాస్ట్కి అయితే వచ్చేసినట్టు అయితే ఉంది, కొంచెం జర్క్ అయితే ఇస్తుంది నాకైతే. ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పటి వరకు 22.9 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ అయితే చేసాము. సో 23 కిలోమీటర్స్ వచ్చింది ప్రస్తుతానికి అయితే. సో అంటే మనకి ఇప్పటి వరకు చూసుకుంటే మనకి 46 కిలోమీటర్స్ వస్తుంది లీటర్కి అయితే. సో ఇంకా చూద్దాం మరి, ఇంకా పెట్రోల్ అయితే ఉంది దీంట్లో అయితే, కొంచెం ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఒకసారి మనం చూద్దాము. సో ఈ లోపల మనం దీంట్లో ఉన్న ఇంకొక 2 కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని ఒక ట్యాంక్ అని చెప్పొచ్చు. ట్యాంక్ అనేది మనకి కేవలం మనకి 10 లీటర్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ మెటీరియల్తో మనకి ట్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. మెటల్ ట్యాంక్ ఇచ్చిండి 12 లీటర్స్ కానీ 30 లీటర్స్ కానీ మనకి ట్యాంక్ కెపాసిటీ ఇచ్చుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. సో దీని గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే ఇది కాన్ అని చెప్పలేం కానీ బట్ కొంచెం అనీజీగా అయితే అనిపించింది నాకైతే మాత్రం. ఇక్కడ హార్న్ చూడొచ్చు, మనకి హార్న్ యొక్క పొజిషన్ అనేది సో మనకి జనరల్గా అయితే కింద అయితే ప్రొవైడ్ చేస్తారు, మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి పైన అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి రివర్స్ అయితే ఉంది, కొంచెం అనీజీ అయితే అనిపించింది. సో ఇది ఒక కాన్ చెప్పలేం కానీ కొంచెం ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే కనుక ఇది అలవాటు అయితే అయిపోతుంది. ఇక ఫైనల్ గా దీని యొక్క మైలేజ్ రిపోర్ట్ గురించి తెలుసుకునే ముందు ఒక పాయింట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అదే మనకి మేజర్ గా దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ అనేది 2,12,000 రూపీస్ పడుతుందని చెప్పేసి కస్టమర్ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఒక 150cc బైక్ కి 2,15,000 రూపీస్ పెట్టడం అవసరం అంటారా? సో మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నన్ను అయితే మాత్రం ఈ బైక్ అనేది రైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ అని చెప్తాను. సో ఎందుకంటే ఖచ్చితంగా మనకి దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది 200cc బైక్ మీరు రైడ్ చేస్తే ఎటువంటి ఫీల్ వస్తుందో సో అటువంటి ఫీల్ అనేది మనకి దీంట్లో అయితే వస్తుంది. సో మీరు 150cc బైక్ అనే ఒక ఫీల్ నుంచి బయటకు వస్తే కనుక ఖచ్చితంగా మీరు వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే ఖచ్చితంగా అయితే అవుతుందని చెప్పొచ్చు. అన్నీ కూడా మనకి ప్రీమియంగా అయితే ఉంటాయి, ఏ విషయంలో కూడా మనకి కాంప్రమైజ్ అయితే అవ్వకుండా యమహా MT-15 అయితే మనకి డిజైన్ అయితే చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్తాను 150cc సెగ్మెంట్లో కనుక చూసుకుంటే. సో మొత్తానికి అయితే బైక్లో ఉన్న పెట్రోల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక స్టార్ట్ అయితే అవ్వట్లేదు, ఇక ఆగిపోయింది అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే 26.9 కిలోమీటర్స్. వామ్మో వాయో ఇదే మైలేజ్ రా బాబు. సో 26.9 కిలోమీటర్స్ అంటే 27 కిలోమీటర్స్ అంటే హాఫ్ లీటర్ పెట్రోల్ వేస్తే 27 కిలోమీటర్స్ వచ్చింది, అంటే లీటర్కి 54 కిలోమీటర్స్. వామ్మో. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా MT-15 యొక్క కంప్లీట్ మైలేజ్ టెస్ట్ అనేది చేయడం అయితే జరిగింది. 26.9 కిలోమీటర్స్ అనేది మైలేజ్ అయితే రావడం అయితే జరిగింది. హాఫ్ లీటర్ పెట్రోల్ అనేది దీంట్లో మనం వేయడం అయితే జరిగింది. హాఫ్ లీటర్ పెట్రోల్ వేసినట్టయితే కనుక 26.9 కిలోమీటర్స్ అనేది మైలేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో అంటే మనం లీటర్ పెట్రోల్ అనేది దీంట్లో వేసినట్టయితే కనుక అంటే 54 కిలోమీటర్స్ అనేది మైలేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో నాకైతే అసలు నమ్మసకంగా అయితే లేదు. సో నేనైతే ఒక 45-47 కిలోమీటర్స్ అనేది మైలేజ్ వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇదైతే మనకి అనూహ్యంగా అయితే 54 కిలోమీటర్స్ మైలేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు యమహా MT-15 యూస్ చేస్తే కనుక ఒకవేళ మీరు మైలేజ్ టెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందో. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో అలాగే ఏ బైక్ యొక్క మైలేజ్ టెస్ట్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ బైక్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఉన్న బైక్ అనేది మైలేజ్ టెస్ట్కి ప్రొవైడ్ చేయాలనుకుంటే కనుక నాకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను. సో నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్టయితే కనుక ఫర్దర్ ప్రాసెస్ మీకైతే మాట్లాడదాం. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాటి వీడియో అయితే వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.